అందరికీ నమస్కారం. నగరాల్లో మెట్రో పెరిగిపోతుంది. అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఇల్లు కొనుగోలు మాత్రం తగ్గిపోతున్నాయి అంటున్నారు. సో దేని వల్ల అంటారు? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మనతోటి ఆ, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు, టెడెక్స్ స్పీకర్. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు అంటే మెట్రో ఎట్లా వస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాలో ఇల్లు కొనుగోలు ధరలు చాలా తక్కువగా ఉండే అంటున్నారు సార్. ఎందువల్ల అంటారు? ఇది మిశ్రమంగా స్పందించాలండి. మీరు చెప్పింది 100% రైట్ కాదు. కొనేవాడు కొంటున్నాడు, అమ్మేవాడు అమ్ముతున్నాడు, కట్టేవాడు కడుతున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు. అయితే ఈ రేట్లు ఒకేసారి అమాంతం పెరిగేటప్పటికి కొనుగోలుదారులు ఒక ఆలోచన చేస్తున్నారు. ఉమ్. కొనాలా వద్దా, ఇంత మనం బేర్ చేయలేము అన్నట్టు. అంతేగాని ఇప్పటి వరకు కూడా మన చాలా రిపోర్ట్లో ఎనరాక్ కూడా ఇచ్చింది. చాలా రీసెర్చ్ కంపెనీ అనాలిసిస్ రిపోర్ట్ చేస్తున్నారు. దాదాపు 1,00,000 యూనిట్ల పైన మనకి సేల్కి ఉన్నాయని చెప్తున్నారు. ఎస్ సార్. అయినప్పటికీ బిల్డర్లు అనే వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ పర్మిషన్లు ఎక్కువ అప్లై చేశారు. అంటే కొత్త ప్రాజెక్టు కట్టడం అయితే ఆగట్లేదు, కన్స్ట్రక్షన్ కూడా ఆగట్లేదు. సో ఈ మందుగుడితనం అనేది ఉంటుంది, కొద్దిగా స్లోగా అడ్జస్ట్ అవుతుంది. ఒకేసారి ఇన్వెంటరీ అవ్వదు. ఎందుకంటే చాయిస్లు ఎక్కువైపోయాయి. ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఒకప్పుడు మీరు చూసుకుంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుంది. 1970s 80s మా చిన్నప్పుడు అంబాసిడర్ కార్ అని ఉండేది. ఓకే. అట్లానే ఫియట్ కార్ అని, రెండు కార్లు మొత్తం 4 దశాబ్దాలు లేలే. ఇప్పుడు మర్చి కూడా కనిపెట్టారు, కంపెనీలే లేవు. ఎస్ సార్. ఎందుకంటే అప్గ్రేడ్ చేసుకోలేదు. అదేవిధంగా రియాలిటీకి వస్తే బిల్డర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు ఏది కడితే తక్కువ బిల్డర్స్ ఉండేవారు, తక్కువ కన్స్ట్రక్షన్, సింగిల్ డబుల్ అయ్యేది. వాళ్ళు ఏది కడితే అది కొనుక్కునే వాళ్ళం. ఓకే. ఇప్పుడు ఆ సీన్ లేదు. సినిమా మారింది. ఎందుకంటే బిల్డర్స్ కట్టే ముందు బయ్యర్స్కి ఏం కావాలి అని కనుక్కొని దానికి అనుకూలంగా డిజైన్ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప డెవలప్మెంట్. ఎందుకంటే మనం చెప్పొచ్చో లేదో, మనం మన ఇంట్లో కంటే బయట వాళ్ళు బాగా నచ్చుతారు. ఎస్ సార్. సో ఎందుకు చెప్పానంటే ఈ రోజు చూసిన డిజైన్ రేపు పాత పడిపోతుంది, కంప్యూటర్స్ లాగా. కంప్యూటర్స్ ఎస్. అనేది టుడే అనే ఉంది, ఎస్టర్డేనే. సో అదేవిధంగా పోల్చుకుంటే బిల్డర్స్కి కొత్త కొత్త డిజైన్లు కనిపెట్టాలనేది కంపల్సరీ అయిపోయింది. ఈ సంవత్సరం ఉన్న టేస్ట్ నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు. పొరుగింటి పొల్లుకోర పక్కన కొడితే మనం వాడుకుంటా బాగా కట్టాలి, మళ్ళీ ఇంకోటి కొడితే ఆడుకుంటా బాగా కట్టాలి. అయితే మన దగ్గరికి ఎవరు రారు బయ్యర్స్. అటు డిజైన్ వైపు కావచ్చు, టెక్నాలజీ వైపు కావచ్చు, అమ్యూనిటీస్ వైపు కావచ్చు, ప్రైస్ వైపు కావచ్చు, ఏరియా డెవలప్మెంట్స్ కావచ్చు, మెట్రో డెవలప్మెంట్స్ కావచ్చు, లొకేషన్ డెవలప్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రైవేట్ డెవలప్మెంట్స్ కావచ్చు, వెంచర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా అంటే బయ్యర్ అనేవాడు రెండు ప్రకారం మెయిన్ గా ఉండడానికైనా కొనుక్కుంటాడు, లేదా అప్రిషియేషన్ అయినా కొనుక్కుంటాడు. అవునా? ఎస్ సార్, అవును. సో ఈ రెండింటికి కూడా కావాల్సింది డెవలప్మెంట్స్. అప్రిషియేషన్ లేకపోతే బిల్డర్ ఎంచుకున్న లొకేషన్ సరిగ్గా లేదనుకోండి, మన ప్రాపర్టీ సేల్ కాదు. ఏ నాలా పక్కన, గ్రేవ్ యార్డ్ పక్కన, లేదా మూసీ నది పక్కన కట్టామనుకోండి, ఎంత సేల్ అవుతుంది మీకు క్లారిటీ ఉంది. అది ఎస్ సార్. మీడియాగా. సో కొనుగోలు అనేది బయింగ్ సెల్లింగ్ అనేది కొద్దిగా మారుతుంటుందండి ఎప్పుడు. ఎప్పుడు స్థిరంగా ఉన్నది ఏ బిజినెస్ కూడా స్థిరం. అన్ఫార్చునేట్ అంటే రియల్ ఎస్టేట్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు బంగారం కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎస్ సార్, దీనికి ఇప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్. ఆపేశారు రేపు? ఎస్ సార్. చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో జరిగిన మార్పు చేర్పుల వల్ల కూడా అనుకోవచ్చు సార్. ఎందుకంటే పోయిన గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ ధరలు కూడా చాలా ఎక్కువ మోతాదులో పెరిగినట్టు కూడా తెలుస్తుంది. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. బట్ అది తాత్కాలిక. పెట్రోల్ రేట్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేట్ పెంచగానే ఆన్ సైకిల్ వెళ్తాం, ఎస్ సార్. తర్వాత మళ్ళీ కార్లకు వచ్చేస్తాం. సైకిల్లో వెళ్ళాం, మనం వెళ్ళలేము. సో రేట్లు పెరిగినట్టు కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అంటాం మా భాషలో. ఎస్. కొద్దిగా ఆచి తూచి డెసిషన్ తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఇన్వెంటరీ ఎప్పుడైతే పైలప్ అయిందో, బిల్డర్ కూడా, డెవలపర్ కూడా రేట్స్ అనేది కొద్దిగా ఏమంటారు ఆలోచించి పెంచుతారు. లేకపోతే ఉన్నదాన్ని ఎలా డిస్కౌంట్, గోల్డ్ స్కీములని, కార్ స్కీములని, రకరకాల రిజిస్ట్రేషన్ ఫ్రీ అని, లీగల్ ఒపీనియన్ ఫ్రీ, రకరకాల తాలూకా స్కీములు పెట్టి బయ్యర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. తప్పు ఎస్. లేదు అది. కాకపోతే
ఈ ప్రీ లాంచ్ లో కొన్ని ఎవరికైతే బ్రాండెడ్ ఉన్న బిల్డర్స్ ఎవరు బాధపడట్లేదు, ఎవరు ఇన్వెంటరీ పెంచుకోవట్లేదు. వాళ్ళు మంచిగానే అమ్ముకుంటారు, మంచిగానే సేల్ చేసుకుంటారు. ఎవరైతే అప్కమింగ్ క్వాలిటీ ఉండదో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. సో దాంట్లో కాబట్టి ఒక దాదాపు మన లేటెస్ట్ లాస్ట్ మంత్ అనాలిసిస్ బట్టి దాదాపు 96,000-97,000 యూనిట్లు అనేవి ఇన్వెంటరీ ఉన్నదని పోల్చారు, అంటే లెక్క తేల్చారు. ఎస్ సార్. ఇది మార్పు దాదాపు 2-3 సంవత్సరాలు కూడా కొత్తదేం కాదు, 1,50,000 దాకా కూడా వెళ్ళింది. ఈ 1,00,000 కరెక్ట్ మార్కెట్ పుంజుకొని గవర్నమెంట్ నుండి ఒక క్లియర్ కట్ పాలసీ వస్తే ఇన్వెంటరీ అనేది బుస్ అని ఎగిరిపోద్ది, అంటే ఎస్ సార్. జాక్పాట్. దానికోసం మనం వెయిట్ చేయాలి. బట్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తుంటే మాత్రం డెఫినెట్ గా కొనుక్కోమని చెప్తాను. రానున్న రోజుల్లో రేట్లు పెరగడమే పెరగదు, తగ్గడం అనేది చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి, తక్కువ అవకాశంలో అవుతుంది. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు దాని మెయిన్ ఒక లైన్ చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు మెట్రో వ్యవస్థ అంటే ఆ చుట్టుపక్కల కొనుక్కోవడానికి అంటే ఇప్పుడు కొనుగోలుదారులు ఏమన్నా భయపడుతున్నారు అనుకోవచ్చా సార్? అక్కడ ట్రాఫిక్ కావచ్చు ఇలాంటి వాటి. భయపడేది లేదండి. రేట్లు అనేది పెరగడం అనేది మంచి సూచన అండి. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రేట్లు ఎలా పెరిగాయో చూసాం. గత 2 సంవత్సరాలుగా రేట్లు అనుకున్నంత పెరగలేదు. ఎస్ సార్. కానీ అది ఒక విధంగా బయర్స్ కి మేలు చేస్తున్నట్టే గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ బయర్స్, ఎందుకంటే పెంచితే ఈ పాటి కేసీఆర్ గారు గవర్నమెంట్ 30-40% రేట్లు పెరిగిపోయి ఈ పాటి. అంటే ₹1,00,00,000 1,50,00,000 కొనేవారు, 1,40,00,000. ఎస్ సార్. సో దానివల్ల ఇంపాక్ట్ మెట్రో అనే ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడిన తర్వాత ఎంత డెవలప్, ఒక 30 సంవత్సరాల ముందు మీకు శంషాబాద్ తెలుసు ఎవరికైనా, మన ఎవరికైనా తెలియదు కదా. శంషాబాద్కి 20-30 కిలోమీటర్ల మొత్తం విస్తీర్ణంలో మొత్తం ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఓన్లీ హై రైజ్ ఎవరు కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో ఎక్కడైనా ఒక కొత్తగా రోడ్డు పడింది, మెట్రో పడింది, ఎయిర్పోర్ట్ పడింది, రైల్వే స్టేషన్ పడింది, బస్ స్టేషన్ పడింది అంటే గ్రోత్ అనేది కంపల్సరీ. ఎస్ సార్. కొన్ని లేటుగా అవుతాయి, కొన్ని ఫాస్ట్గా అవుతాయి. కాబట్టి కొనుక్కునే వాళ్ళకి సజెషన్ అంటే ఇప్పుడు కూడా నేను ఇంకెక్కువ ఆలోచించకండి, రేట్లు ఎప్పుడైనా పెరగవచ్చు. కొనుక్కునే వాళ్ళు మంచి ప్రాజెక్టు, మంచి అడ్వైజర్ ద్వారా లీగల్ ఒపీనియన్, గుడ్ రెప్యూటేషన్ మాలాంటి అడ్వైజర్స్ అపాయింట్ చేసుకుంటే మీకు మంచి ప్రాపర్టీ జస్టిఫై చేస్తారు. మంచి ఏరియా మనం ఎక్కడెక్కడైతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏరియాస్ సజెస్ట్ చేసాము, వీటన్నిటి కూడా 10 రెట్లు 20 రెట్లు పెరిగిన దాఖలాలు ఉన్నాయి. సో ఎస్ మా సార్. అడ్వైస్ తీసుకుంటే మీకు మరి మంచిదని మేము విన్నపం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.